బెట్టింగ్ భూతం ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోంది. ఎందరినో బలి తీసుకుంటోంది. బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారి అప్పుల పాలై చివరకు వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ యాప్లు చేసే మాయలో చిక్కుకుని సర్వం పోగొట్టుకుని ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన సిట్ ఏర్పాటు చేశారు. బెట్టింగ్ యాప్స్ దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్కు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఐజీ ఎం రమేష్ను నియమించారు. ఆయనతో పాటుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్లను సభ్యులుగా నియమించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్పై 2 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పంజగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్లలో కేసులు నమోదు అయ్యాయి. ఇక 25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 కేసులను కూడా సిట్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు చేశారు. ఇక 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని సిట్ను డీజీపీ ఆదేశించారు. బెట్టింగ్ భూతం ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోంది. ఎందరినో బలి తీసుకుంటోంది. బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారి అప్పుల పాలై చివరకు వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ యాప్లు చేసే మాయలో చిక్కుకుని సర్వం పోగొట్టుకుని ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు పెరగడంతో తెలంగాణ పోలీసులు బెట్టింగ్పై ఉక్కుపాదం మోపారు. దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఈ కేసులో టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్లు, వారి పేర్లు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదైన 2 కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఇక 90 రోజులలోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు. ఈ దర్యాప్తుతో బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న అసలు నెట్వర్క్స్ను బయటికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 3 నటులు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్లో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించగా స్పెషల్ ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు.